దినములలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు, నిన్ను అనువుగా తీసుకున్నప్పుడు, లేదా నీకు చేసిన ప్రమాణమును ఉల్లంఘించినప్పుడు, నీవు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే వారు నిన్ను బాధ పెట్టడానికి ఇంకా వారికి అనుమతిస్తున్నావు. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండటానికి దానిని నీవు వదిలి దేవునికి అప్పచెప్పుకోవాలి. వాళ్ళు ఏం చేశారో ఆయన చూశారు. ఆయన నీ కన్నీళ్లను మరియు హృదయ వేదనను చూశారు. మరియు జరిగిన తప్పులకు నీకు ఎలా తిరిగి చెల్లించాలో ఆయనకు తెలుసు. ఆయన దగ్గర బూడిదకు ప్రతిగా పూదండను ఉంది. నీవు ఆ పూదండను చూడాలంటే మొదట నీవు ఆ బూడిదను వదలాలి. అయితే ఇప్పుడు దేవుడు, నీవు నాకు ఆ బూడిదను ఇచ్చివేసి ఇక నీ బాధల గురించి ఆలోచించడం మానుకోమని, ఇక నీవు వారిని క్షమించమని, తిరిగి నీవు నీ జీవితాన్ని కొనసాగించమని, అప్పుడు నీకు పూదండను ఇవ్వగలుగుతానని, ఇంకా నేను నీకు ఆనందపు తైలం మరియు స్తుతి వస్త్రాన్ని ఇస్తానని, ఇక ఆ పాత ఆత్మ భారం నీలో నుండి పోవాలి అని చెప్తున్నారు. దేవుడు నీ కోసం చేయబోయే కొత్త విషయాలు అతీంద్రియమైనవి. ఆయన నీ కోసం కలిగి ఉన్న కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు, ప్రమోషను, వైద్యం మరియు ప్రభావం నీవు కలలు గన్న దానికంటే మెరుగ్గా ఉన్నాయి. కనుక పూదండ కోసం సిద్ధంగా ఉండు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, గతం ముగిసిపోయినందుకు మరియు నేను దాని గురించి ఆలోచించడం మానుకున్నందుకు మీకు వందనములు. నా గతం యొక్క మంచి మరియు చెడుల కోసం మీరు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని, కనుక నేను దానిని విడిచిపెట్టి ముందుకు కొనసాగాలనని మీకు వందనములు. మీరు నాకు బూడిద కోసం పూదండను మరియు ఆనంద తైలమును ఇస్తున్నారని నేను నమ్ముతూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.